రాహుల్ పై కీలక వ్యాఖ్యలు చేశారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాకపోతే రాహుల్ గాంధీ వెనక్కి తగ్గే ఆలోచన చేయాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ ఆచరణాత్మక ప్రయోజనాల కోసం పార్టీని నడుపుతున్నారని తెలిపారు. అయితే గత 10 ఏళ్లలో కాంగ్రెస్ కు విజయం అందించలేకపోయినప్పటికీ పక్కకు తప్పుకోవటం లేదా పార్టీ బాధ్యతలను పూర్తిగా మరొకరికి అప్పగించలేదని విమర్శించారు పీకే. తన అభిప్రాయం ప్రకారం ఇది కూడా ప్రజాస్వామ్య విరుద్ధమని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. గత 10 సంవత్సరాలుగా విజయం సాధించకుండా అదే పని చేస్తున్నప్పుడు విరామం తీసుకోవటం వల్ల నష్టమేమీ ఉండదన్నారు ప్రశాంత్ కిషోర్. 5 ఏళ్ల పాటు మరొకరిని రాహుల్ అనుమతించాలని కోరారు. రాజీవ్ గాంధీ హత్యానంతరం రాజకీయాలకు దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్న సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీంతో 1991లో పివి నరసింహారావు ప్రధాని బాధ్యతలు చేపట్టారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ పతనం అంచున చేరిందన్న వాదనను ప్రశాంత్ కిషోర్ ఖండించారు. కాంగ్రెస్ ను కేవలం పార్టీగా చూడకూడదని అన్నారు. దేశంలో దాని ప్రాతినిధ్యాన్ని ఎప్పటికీ ముగించలేమని, అది సాధ్యం కాదని అన్నారు. కాంగ్రెస్ తన చరిత్రలో అనేక సార్లు అభివృద్ధి చెందిందని, పునర్జన్మ పొందిందని అన్నారు. అయితే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తన పనితీరులో నిర్మాణాత్మక లోపాలతో బాధపడుతోందని తెలిపారు. వాటిని పరిష్కరించడం ఆ పార్టీ విజయానికి చాలా అవసరమని స్పష్టం చేశారు.